ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆ బెత్లెహేములో కరువు ఉన్నప్పుడైనా సరే సంతోషంగా ఈ నయోమి జీవిస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? మన జీవితంలో కూడా ప్రభు కొన్ని వద్దు 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 వద్దయ్యా, 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 లోకంతో వద్దయ్యా, మిళితమా వద్దయ్యా, వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే, లేదు లేదు ప్రభువా, నేను వెళ్ళాల్సిందే. వెళ్ళు. ఎవరు బాధపడతారు? లోకంతో మిళితమై నేను వెళ్ళిపోతాను అంటే దేవుడు ఏమి ఆపడండి. దేవుడు నిన్ను ఆపి అమ్మ ఆగు ఆగు అనే వ్యక్తి కానే కాదు. చెబుతాడు, వద్దమ్మ వద్దమ్మ అంటాడే కానీ బలవంతంగా పట్టుకొని కూర్చోబెట్టి సంఖ్యలు వేసి కట్టి వేసే దేవుడు కదండి. వెళతానంటే వెళ్ళు, నీ ఇష్టం అంటాడు. వెళ్ళిన తర్వాత ఏ కారణం ఏది జరిగినా సరే ఏమీ మాట్లాడ, మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే మళ్ళా నువ్వు సమృద్ధి గలదాన్నే వెళ్ళానో నన్ను రిక్తురాలిగా చేశాడు. యెహోవాయే నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని